వరద, బయటకు వెళ్లలేని స్థితి. 2 రోజులుగా ఆకలి తప్పులు. ప్రభుత్వం ఆహార పంపిణీ చేస్తున్నా తమ వరకు రాని దయనీయ పరిస్థితి. ఆకలితో ఉన్న పిల్లల కడుపు నింపాలి. ఎంతటి ముంపునైనా ఎదిరించాలి. ప్రమాదమని తెలిసినా బయటకు అడుగులు వేయాలి. ఇది విజయవాడలోని ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న బాధలు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బాధపడుతూనే ఉన్నారు. 2 రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. ఆహార పొట్లాల కోసం ఎగబడుతున్నారు. ఎటు చూసినా బురద కావడంతో ఆ బురదలోని ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు. దీంతో ఆహార పొట్లాల కోసం స్థానికులు పడుతున్న బాధలు వర్ణాతీతం. ఇలా బురదలో పడుతున్న ఆహార ప్యాకెట్లను ఎంతో ఆశతో ఏరుకుంటున్నారు. ఆహార ప్యాకెట్లు బురదమయమయ్యాయని తెలిసినా కడుపు నింపుకునేందుకు తప్పదని బాధితులు వాపోతున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్లతో పాటు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇది ప్రధాన ప్రాంతాలకే పరిమితమవుతుందన్న విమర్శ ఉంది. అపార్ట్మెంట్లు, భారీ భవనాలు ఉన్న చోట హెలికాప్టర్ల నుంచి ఆహారం జారవిడుస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఆహారం అందించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్రీడా స్టేడియంలో, గ్రౌండ్లలో ఆహారాన్ని విడిచిపెడుతున్నారు. అప్పుడే ఆహారం బురదమయంగా మారుతోంది. బాధితులు వాటిని దక్కించుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. అయితే శివారు ప్రాంతాల్లో సహాయ చర్యలు అంతగా కనిపించడం లేదు. ఆహారం కూడా సక్రమంగా అందలేదని తెలుస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు కావలసిన పాలు అందకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారిని పట్టుకుని ప్రమాదకర స్థితిలో వరదలు దాటుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. మరోవైపు ఆహార పంపిణీపై సైతం విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ తరుణంలో అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరద కూడా తగ్గుతోంది. అయినా సరే సహాయ చర్యల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఆహార పంపిణీపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల హెలికాప్టర్ల నుంచి ఆహార పొట్లాలు విడిచిపెట్టేటప్పుడు బురదమయంగా మారుతున్నాయని, వృధా అవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.